నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో అగ్గిరాజేస్తోందా? ఒకరిద్దరికి మంత్రి పదవులు రావద్దని కావాలనే విస్తరణను అడ్డుకుంటున్నారా? రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఇంతవరకు పూర్తి స్థాయి కేబినెట్ లేకపోవడం పట్ల క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? పెద్దల లేఖ వల్లే మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందా? రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవ్వడానికి కారణాలేంటి? ప్రేమ్ సాగర్ వాదనలో నిజమెంత? మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు మరలబడుతున్నారు? కుర్చీ కుస్తీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. టీ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు రేపుతోంది. డైలీ సీరియల్లా తలపిస్తోంది కేబినెట్ విస్తరణ. మినిస్టర్ పోస్టులపై లీడర్లు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊరించి ఊదరగొడుతున్నారు అధిష్టాన పెద్దలు. రేపో మాపో అంటూ లీకులతో కాలం వెళ్లదీస్తున్నారు. హైకమాండ్ తీరుతో ఆశావహులంతా అయోమయంలో పడ్డారు. నిన్నటిదాకా సైలెంట్గా ఉన్న నేతలు నేడొక్కసారిగా బర్స్ట్ అవుతున్నారు. బస్తీ మే సవాల్ అంటూ తొడగొడుతున్నారు. మంత్రి పదవులపై 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాట్ కామెంట్స్ చేశారు. తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటన్నారు. అలాగే కొత్తగా చేరినోళ్లు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ప్రేమ్ సాగర్ రావు ఫైర్ అయ్యారు. నన్ను కష్టపెట్టొద్దు, నాకు అన్యాయం చేయొద్దంటూ స్పష్టం చేశారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. తమకు మినిస్టర్ పోస్ట్ రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన వాపోయారు. సీఎల్పీ మీటింగ్కు సైతం 3 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. మరోవైపు అనేక శాఖలకు మంత్రులు లేక వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. అలాగే విద్యా దోపిడీపై పాలకులు మొద్దు నిద్ర వేయటం లేదు. ఓవైపు సమ్మర్ హీట్, మరోవైపు కరెంటు కోతలు, అటు నీటి కటకట, ఇటు రియల్ ఎస్టేట్ కష్టాలు, ఇలా అనేక సమస్యలతో జనం సతమతమవుతున్నారు. త్వరగా ఆయా శాఖలకు మంత్రులను కేటాయిస్తే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కేబినెట్ విస్తరణపై కేసీఆర్ను విమర్శించినోళ్లు ఇప్పుడెందుకు నోరు మెదపటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్లో కల్లోలం సృష్టించాయి. గులాబీ అగ్రనేతలపై హస్తం లీడర్లు మండిపడ్డారు. కేసీఆర్ టార్గెట్గా మంత్రి పొంగులేటి ఆరోపణలు సంధించారు. ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే కాంగ్రెస్పై బీఆర్ఎస్ కుట్ర చేస్తోందా? కూల్చితే రేవంత్ సర్కార్ కూల్తుందా? తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు ఈ గందరగోళం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైట్, ఇక కుర్చీ కుస్తీ ఈరోజు టాపిక్ ఇదే. మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఏంటి ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ ఎందుకు డిలే అవుతోంది? కావాలనే కొందరికి మంత్రి పదవులు రావట్లేదని చెప్పేసి తమకు అనుకూలంగా లేని వాళ్లకు మంత్రి పదవులు వెళ్తున్నాయనేటువంటి రకరకాల అపోహలు, రకరకాల విమర్శలతో కాలయాపన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి మాట. మేడం, ఇక్కడ బీజేపీ సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షులు లేరు. ఎలక్షన్లు అయిపోయి 1.5 year అయింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎలా? అదే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, అదే బీఆర్ఎల్ నేతగా ఉండి కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి. చరణ్ గారు ప్రశ్న అదే మేడం, అదే చెప్తున్నా. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఎక్కడ స్థానాలు ఖాళీ లేవు. అంటే మంత్రి పదవులు అంతా కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. ఏర్పడి 16 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండటానికి రీజన్ ఏంటి? దీనివల్ల ప్రజా పాలనలో స్తంభించిపోవట్లేదా? కొన్ని శాఖలు మంత్రి పదవులు లేకపోవడం వల్ల, మంత్రులు లేకపోవడం వల్ల. మేడం, ఇక్కడ సంఖ్యాపరంగా మాత్రమే తక్కువ ఉన్నది. ఆ శాఖలను కూడా నిర్వహిస్తూనే ఉన్నారు మంత్రులంతా కూడా. 12 మంది తర్వాత ఇప్పటివరకు కేబినెట్ విస్తరణ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము యాజ్ పర్ అంటే రాజ్యాంగంలో ఉన్నట్టు కాన్స్టిట్యూషన్ 15% ఇవ్వాలి కాబట్టి మీరు 17 అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 12 మంది ఉన్నారు. 12 మందిలో కూడా అన్ని శాఖలన్నీ కూడా ఏ మంత్రి ఆ మంత్రి పర్యవేక్షిస్తున్నాడు. అనవసరంగా ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టాన నిర్ణయం ప్రకారం నడుచుకుంటానికి సిద్ధంగా ఉంది.
అదే కాకుండా సోషల్ జస్టిస్ జరిగే విధంగా, అదే కాకుండా మొన్నటి కులగన్న కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, రకరకాల బిల్లులు తెస్తామని కూడా అనవసరం గందరగోళం క్రియేట్ కావద్దని చెప్పి ప్రభుత్వం భావించి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా దాని విషయంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన చట్టాలన్నీ కూడా పకడ్బందీగా చేసినాం కాబట్టి, అదే కాకుండా మొన్నటి భూభారతి కావచ్చు, అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కావచ్చు, అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం కాబట్టి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ రావద్దని చెప్పి ప్రభుత్వం భావించింది. అదేగా కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గంలో, కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే మంత్రివర్గ అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆ 2 జిల్లాలు, అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ గెలవని పరిస్థితి. కంటోన్మెంట్కి సంబంధించి గణేష్ గారు ఒక్కరే గెలిచారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా పరిగి, తాండూరులో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకే మంత్రి పదవి ఇస్తే వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే త్వరగా పరిష్కారం అవుతాయి ప్రజల ఆలోచన కదా. మీరు ఏంటంటే రంగారెడ్డి జిల్లాకు ఆల్రెడీ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చారు, కౌన్సిల్లో చీఫ్ విప్ పదవి ఇచ్చారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా అందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అన్ని జిల్లాలకు సమాన అవకాశం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాకపోతే కొంత ఈక్వేషన్స్ సెట్ కాకపోవడం మూలంగా, అదే కాకుండా సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా బీసీలకు మంత్రివర్గంలో అత్యధిక స్థానాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి చాలా పదవులు ఖాళీ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు క్యాబినెట్ కావచ్చు, చీఫ్ విప్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, కౌన్సిల్లో అధికార పక్ష నేత ఖాళీ ఉంది, అది విప్పులు కూడా ఖాళీ ఉన్నాయి. కాబట్టి నామినేటెడ్ చైర్మన్లు కూడా చాలా ఖాళీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ నింపిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. ఖచ్చితంగా తినబోతు రుచి ఎందుకు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఊకే ఏదో ఒకటి మాట్లాడగలరు. వాళ్ళకి మాట్లాడుతున్న సబ్జెక్ట్ లేక ఎంతసేపు మంత్రివర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం లుకలు లేవు, ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి రాని వాళ్ళు లుకలుకలు లేవా? ఎక్కడ ఉంటాయి మేడం? ఎందుకు ఉంటాయి? కాంగ్రెస్ లుకలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే కదండి మాకు కావాలని అడిగితే కూడా లుకలుకులు ఉన్నట్టేనా? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి స్వేచ్ఛ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డెమోక్రటిక్ వేళ ముందు పోయే క్రమంలో మా జిల్లాకు అవకాశం ఏంటి, మాకు అవకాశం ఏంటి, లేకపోతే మా జిల్లాలో ఒక కుటుంబం ఇద్దరికి ఇస్తే తప్పేందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అడిగితే కూడా దాన్ని లుకలుకలు అంటే ఎట్లా? అది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది సర్వసాధారణం. ఖచ్చితంగా ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. దానిలో భాగంగా మా జిల్లాకు మంత్రులు ఇవ్వండి, మాకు అవకాశం ఏంటి, మా సామాజిక వర్గాలకు మంత్రులు ఇవ్వండి చెప్పేసి సీఎం రేవంత్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారా? లేదు మేడం, ఇక్కడ ఏంటంటే మనము ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే మేము నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకొని మనం ఇన్ని సంవత్సరాల కాలం కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రకటన స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్గా చెప్పండి, ఎక్స్టర్నల్గా చెప్పి అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సమాధానంగా ఆ సందర్భానుసారంగా మాట్లాడిన సన్నివేశమే తప్ప అనవసరంగా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2 మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు అన్నాడు. మహమూద్ అలీ గారు, కేసీఆర్ గారు తప్ప ఎవరున్నారు? మరి చాలా రోజుల పాటు మంత్రివర్గమే లేదు. అదే కాకుండా వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులు సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం తప్ప అసలు కేబినెట్ నిర్ణయాలు కానీ ఇన్ని గంటల పాటు చర్చ ఏనాడు జరిగిన సందర్భం లేదు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష వాళ్ళ దాంట్లో స్వేచ్ఛ ఎక్కడ ఉంది? స్వేచ్ఛ లేదు వాళ్ళ దాంట్లో అసలు ఏనాడు కూడా. అదేవిధంగా సిఎల్పి లాగా సమావేశం జరిగిన సందర్భం లేదు. బాలరాజ్ గారు, మీరు నడిచినటువంటి బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది, మీరు విమర్శించేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది అని అడుగుతున్నారు. రోజా మేడం, ముందుగా మీకు అదేవిధంగా రాజు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ నేత మన తాడూరు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి నమస్కారం. రాజకీయ విశ్లేషణ రోజా మేడం, ఇలా నీళ్ళేందో సర్దుకోమని చెప్తే మందిళ్ళ మీద మాటలేంది మేడం అంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ గా గవర్నమెంట్ ని ప్రజలు అప్పగించినారు. అప్పగించిన గవర్నమెంట్ పరిపాలన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ పరిపాలన చేయడం కోసం మంత్రివర్గ విస్తరణ కావాలి. ఆ మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఇప్పటికీ 42 సార్లు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. మంత్రివర్గ విస్తరణ కోసం పోతున్నారా? సోనియా గాంధీని కలుస్తానికి పోతున్నారా? రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి మూడలు ఇస్తానికి పోతున్నారా? నాకు అర్థం కావట్లే. ఎన్నిసార్లు పోతారు ఢిల్లీకి వెళ్ళడం? మంత్రివర్గ విస్తరణ ఉంది, ఇప్పుడే మాట్లాడినాం, భేటీ అయినాం. మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు. రేవంత్ రెడ్డి గారు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు. ఇంకో మంత్రివర్గం మీద ఇప్పుడే అభిప్రాయాలు కోరిరు, అడుగుతున్నారు. కేంద్రం అడిగింది, ఇప్పుడే సెంట్రల్ పార్టీ అడిగింది, చెప్పినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఓకే, మీరు ఏదైతే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు పరిపాలన చేయవద్దని మేము అనట్లే. ఆ పరిపాలనలో అన్ని శాఖలు కేటాయిస్తే, అన్ని వర్గాలకు సమిష్ట స్థానం కల్పిస్తే పరిపాలన బాగా జరుగుద్ది అనేది టీఆర్ఎస్ పార్టీ. మీ హయాంలో కూడా మీరు అదే పని చేస్తుంటే ఇంకా చాలా బాగుండేదేమో పాలన. మరి మీరు ఎందుకు దాన్ని డిలే చేసుకుంటూ వచ్చారు? ప్రతి టర్మ్ లో కూడా 2 టర్మ్ లో మేడం మేము సెకండ్ టర్మ్ సంబంధించి వచ్చినప్పుడు
ఫస్ట్ సారి గవర్నమెంట్ లో మేము పదవులు ఇచ్చాం, సెకండ్ సారి గవర్నమెంట్ లో మేము 16 నెలలు 15 నెలలు ఇప్పుడు ఆగలేదు మేడం. ఫస్ట్ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు 3 నెలలు ఆగింది. ఆ 3 నెలలు కూడా రెండో ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా అయ్యిందని ఎవరికి అవకాశాలు ఇవ్వాలి ఏందనే క్రమంలో ఆగిందని తప్ప గతంలో ఎన్టీఆర్ గారు 6 నెలలు 5 నెలలు ఆపినట్టు మేము ఎప్పుడు ఆపలేదు. నేనేమంటే మేడం, ఓకే ఇప్పుడు గతంలో జరిగినట్టు అంశాలన్నీ ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడికి ఏం మాట్లాడారు, మంత్రివర్గం విస్తరణ లేదని చెప్పేసి మీరే మాట్లాడారు కదా. మరి ఇలా 16 నెలలుగా ఎందుకు మంత్రివర్గం విస్తరణ చేయట్లేదు? ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండో అంశం నేను ఇలా రాజు న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఇలా మీ దాంట్లో లుకలుకలు పెట్టుకొని మంది పార్టీ మీద బదనాం వేయడం కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీద లుకలుకలు మేము మాట్లాడమని చెప్పలేదు. రాజగోపాల్ రెడ్డి గారిని ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఏం బేస్ చేసుకుని లుకలుకలు ఉన్నాయని చెప్తున్నారు మీరు? వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజా గారు అడిగారు కదా, దానికి చెప్పారు కదా, చరణ్ గారు చెప్పారు కదా, అంటే మాకు మంత్రి పదవి ఇవ్వండి అని అడగడం కూడా తప్పేనా? అదే లుకలుకలుగా ఎందుకు దాన్ని చూస్తున్నారని అంటున్నారు. మంత్రి పదవి అడిగితే బాగానే ఉంటది మేడం. వివేక్ రానియకుండా చూస్తుండు. ఆ ఫ్యామిలీ పార్టీ మారి ఈ పార్టీకి వచ్చింది, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పండి, కబ్జా చేయండి అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడే మాటలు మరి అలా ఆ పార్టీలో లుకలుకలు తెలియజేస్తా ఉన్నాయి తప్ప దాని మీద ప్రజాస్వామ్యంగా వీళ్ళు చిత్రీకరించుకుంటే దాన్ని మనం ఏమనలేం. నేను ఏమంటే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు బయట వేయండి. ఇలా గడ్డ వివేక్ మధ్యన, అదే విధంగా వినోద్ మధ్యన, వివేక్ కుటుంబం మధ్యన, ప్రేమ్ సాగర్ రావు మధ్యన పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితికి వచ్చింది. వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. గాయన పార్టీ మారిని గాయన కెట్టిస్తారని ఆయన అంటా ఉన్నాడు. వీళ్ళేమంటారు, మేము రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు, రాహుల్ గాంధీ మా గర్భాపస్ తీసుకొస్తేనే మేము వచ్చినామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే మీది ఏదో చూసుకుని తాడో పేరు తెలుసుకుని చెప్పి ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆయన మల్లారెడ్డి రంగారెడ్డి గారు అయితే నేను సామాజిక నేపథ్యమే అయితే నాకు మంత్రి పదవి వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఆయన అంటా ఉన్నాడు. మెరిట్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి రావు ఉన్నారు. ఉన్నాయేమో 6 పదవులు, 12 మంది పోటీ పడతా ఉన్నారు. పోటీ పడితే ఒకే ప్రజాస్వామ్యంలో పోటీ పడతా కానీ ఆ పోటీ అనేది అతి ప్రజాస్వామ్యంగా ఏర్పడి పార్టీని డైరెక్ట్ గా మీరు ఇవ్వకపోతే మీరు అంతేందో చూస్తా, లేకపోతే నేను బదనం కింద పడేస్తా పైన పడేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలే మంచిది కాదు. అదొక భాగం. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. క్యాబినెట్ విస్తరణ వాళ్ళు చూసుకోవాలి. ప్రజలుగా మేము అడిగేది ఏంది, ప్రతిపక్ష పార్టీగా మేము అడిగేది ఏంటంటే ఇవాళ సుమారు 16 నెలలు అవుతా ఉంది. గతంలో మీరు చిలక పలుకులు పలికారు కదా, 2 నెలలు 3 నెలలు కేసీఆర్ గారు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే ఎట్లా చేయరు, నియంత పాలన ఆ పాలన ఈ పాలన అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అలా 16 నెలలు అవుతా ఉంది. ఇలా హోంశాఖ ఈ రాష్ట్రంలో లేదు, విద్యాశాఖ ఈ రాష్ట్రంలో లేదు, సంక్షేమ శాఖ ఈ రాష్ట్రం లేదు, మైనార్టీ శాఖ ఈ రాష్ట్రంలో లేదు. మరి హోంశాఖ లేకపోవడం వల్ల ఎన్ని రకాల శాఖలకు ప్రత్యేకించి మంత్రులు లేరు, కానీ దానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు కదా, ఎవరి దగ్గర ఒక దగ్గర. మేడం ఇప్పుడు మేడం ఇప్పుడు చరణ్ లాంటి వాళ్ళేమో ఎక్కువ బరువు మోస్తుండొచ్చు, కానీ తాడూరు శ్రీనివాస్ వాళ్ళకి ఒక బస్తా మోస్తే ఎంత మోయగలుగుతారు అంతే మోస్తాడు. 10 బస్తాలు ఆయన మీద పెట్టి మొయ్యి అని చెప్తే తాడూరు శ్రీనివాస్ మోయలేడు, దూదిమేట బాలయాదవ్ మోయలేడు. మీరు కాంగ్రెస్ పార్టీ 10 బస్తాలు చరణ్ కౌశిక్ గారి బలం ఉంది కాబట్టి మోస్తే మోయొచ్చు మేడం. 10 శాఖలు హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ, న్యాయశాఖ, విద్యాశాఖ అన్ని పెట్టుకొని ఉంటే ముఖ్యమంత్రి గారికి సమయం ఎక్కడ దొరుకుతుంది? ఇలా హాస్టల్లో మేడం నేను అడుగుతున్న రాజనీతి ద్వారా నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈ రోజు రాష్ట్రంలో గత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడిన 1022 గురుకుల పాఠశాలలో ఇవాళ అన్నం తినాలంటే బాధపడే పరిస్థితి వచ్చిన విద్యార్థులు విషాహారం వస్తుందా, లేకపోతే ఏది పురుగులు వస్తాయా, లేకపోతే ఏదైనా ఇబ్బంది అయిద్దా, వాంతులు అయితే విరోచనలు అయితే పరిస్థితికి వచ్చినాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఇవాళ సుమారు 55 మంది చనిపోయినారు. ఇలా మేడం నేను అడుగుతా ఉన్నాను మేడం, పార్టీ రాజనీతి ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉండొచ్చు, ఆయన సమీక్ష చేసినడా? రైతు మరణాలు జరుగుతా ఉన్నాయి. ఇలా చేనేత కార్మికులు చచ్చిపోతా ఉన్నారు, ఆటో కార్మికులు చచ్చిపోతా ఉన్నారు. ఇలా హాస్టల్లో విద్యార్థులు చర్చించాలంటే క్యాబినెట్ సంపూర్ణంగా ఉంటాయా మేడం? అన్ని శాఖల మీద సమీక్ష ఉంటది. ముఖ్యమంత్రి గారు హోంశాఖ ఎందుకు ఇలా ఎన్ని దోపిడీలు జరుగుతా ఉన్నవి, ఎన్ని లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి, సైబర్ క్రైమ్ జరుగుతా ఉంది. ఈ రకమైనటువంటి జరుగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ మిన్నంటూ కూర్చొని గతంలో కేసీఆర్ చేసిందా, గతంలో బీజేపీ చేసిందా, గీ కాదు కదా కావాల్సింది ప్రజలకు. విద్యాశాఖ చేయాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాలి. తాడు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఏదైతే కాంగ్రెస్ అంతర్గత సమస్యలపై బీజేపీ విమర్శిస్తోందో మీ పార్టీలో కూడా తెలంగాణ నాయకత్వం పైన అసంతృప్తి ఉంది, దానికి సంబంధించి విమర్శలు కూడా వచ్చాయి, మనం చూసాం. సో మీ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులకి మీరేం సమాధానం చెప్తారు? అండ్ మీ దగ్గర ఇలా ఇదే సమస్య పెట్టుకొని మీరు ఎదుటి వాళ్ళని ఎలా విమర్శిస్తారు? ఇప్పుడు చర్చ ప్రజా సంబంధమైనటువంటి విషయం. ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సొత్తు. ప్రజలు ఓటేసి మాకు పరిపాలన ఈ రకంగా చెయ్యండి అని పంపించింది. పార్టీ విధానం, మాకు ప్రెసిడెంట్ లేరని ఎవరన్నారు? కిషన్ రెడ్డి గారు చక్కగా 8 మంది ఎంపీలను గెలిపించినారు.
మొన్న ఎమ్మెల్సీలను గెలిపించినారు. పోటీ చేయలేని పరిస్థితులు ప్రతిపక్షాలకు, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కి ఇక్కడ ఎలక్షన్స్లలో పోటీ చేయనటువంటి పరిస్థితి. అది కూడా ఎక్కడ? మేధావుల దగ్గర, గ్రాడ్యుయేట్స్ దగ్గర, టీచర్స్ దగ్గర. వాళ్ళ దగ్గర పోటీ చేయని రాజకీయ పార్టీలు ఈ డెమోక్రసీలో ఇంకా ఎంత వీక్గా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. సో నేనేమంటున్నానంటే ప్రభుత్వం మీద మనం చర్చిస్తున్నాం. దానికి సమాధానం పార్టీ అధ్యక్షుల విషయంలో మా అమిత్ షా గారు చక్కగా మొన్న పార్లమెంట్లో వీరి నాయకుడు అడిగినారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ పార్టీకి అధ్యక్షుని పెట్టట్లేదు అని. ఆల్రెడీ అధ్యక్షులు ఉన్నారు, వారికి తెలియకపోవచ్చు. కానీ ఏమన్నాం, అమిత్ షా గారు ఏమన్నారు, మీ దాంట్లో అఖిలేష్ గారు అడిగినారు, సో ఇండియా కూటమి తరఫున మీ కుటుంబంలో 2-3 ఉంటారు, ఎవరో ఒకరు మీరు అనుకొని పెట్టేస్తారు. మా పార్టీ లక్షలాది కార్యకర్తలకు చెందినటువంటి పార్టీ, ఏ కార్యకర్త అయినా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, కాబట్టి మాది ఆ రకంగా మేము ఆలోచన చేస్తామని చెప్పినారు. దానికి సమాధానం అయిపోయింది. పార్టీ అనేది పార్టీ కార్యకర్తలకు, పార్టీకి సంబంధించి. ప్రజాప్రభుత్వంలో మినిస్ట్రీస్ లేకపోవడం అనేది ఇంకా సమర్థించుకుంటున్నారంటే ఏ రకంగా సమర్థించుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు 1 man షో, మంత్రి మండలే లేదు. ఏమనంటే ఎన్టీ రామారావు గారు లాగా నేనేదో చారిస్మాటిక్ లీడర్గా గొప్పగా నేను ఒక్కనే పరిపాలించి ఇవన్నీ చేసిన చూడు అని చెప్పుకుందాం అనుకున్నారు. కానీ 6 నెలల్లో ప్రజా తిరుగుబాటు వచ్చేసరికి వాళ్ళు మినిస్టర్లను పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆ పెట్టినా డూడు బసవన్నలు పెట్టినారు, గేట్లు వేసుకొని హోమ్ మినిస్టర్ని లోపల రాకపోయాడు. ఒక హోమ్ మినిస్టర్ వస్తుంటే డీజీపీ గారు లోపలికి పోయి హోమ్ మినిస్టర్ని తిరిగి పంపిస్తే ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇదేంది, ఓ 2-3 1 man షో అక్కడ, ఇది 0 షో అనవచ్చు. ఆయన 1 man షో, ఈయన 0 షో. సీఎం రేవంత్ గారు ఎక్కడ లేదు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు సెక్రటరియట్కి పోయి ఆమె ఒక రకమైనటువంటి సమీక్షలు సెక్రటరియట్లో చేయొచ్చా? సెక్రటరియట్ అనేది రివ్యూ కాదు జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఉండొచ్చండి. విజిటర్ టైంలో పోయిందా? ఐ కెన్ ఛాలెంజ్, నేను అడుగుతా ఉన్నాను. విజిటర్స్కో టైం ఉంటుంది కదా, మీరు నేను పోవాలంటే. మీడియాని బయట పెట్టి రోడ్ అవతల, మీడియాకు కూడా పోనీకి అవకాశం లేదు. మరి మాలాంటి వాళ్ళం పోనీకి లేదు, పబ్లిక్ టైంలో పోవాలి. మరి ఆమె పబ్లిక్ టైంలో పోయిందా? నేనేమంటున్నానంటే ఇక్కడ ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వడగండ్ల వాన, ఎంత చక్కటి ప్రశ్న వేసినారు మీరు. అనేక ప్రజా సమస్యలు ఎట్లా చర్చింపబడతాయి, రైతాంగం విలవిల అవుతుంది కదా, సమ్మరు ఎండ వేడిమికి తాగునీటి కటకటలు ఉన్నాయి కదా, మీరు అడిగిన ప్రశ్న అది. మరి దానికి సంబంధించిన మంత్రులు శాఖలు లేకుంటే ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటారండి. ఒక పార్టీని నడిపించడం కానీ, రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోవడం కానీ, ఢిల్లీకి చక్కర్లు కొట్టడం కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలని లుకలుకలు కాకుండా ఇంటెలిజెన్స్ను పెట్టి ఎక్కడ ప్రభుత్వాన్ని కూలుస్తారో అనే టెన్షన్లో వారు ఉంటారు. మరి వారు ఉన్నప్పుడు మంత్రిమండలాన్ని ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఈరోజు ఎంత టెన్షన్ అండి. వారు అంటున్నారు, మేమేం అనట్లేదు, బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు తిరుగుతూ ఉన్నారు, మీరు మా మీదకి రుద్దుతా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, మీ వివేక్ గారు, మీ ఆయన ఆదిలాబాద్ నాయకుడు, వీళ్ళందరూ మా నాయకులు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారికి సమాధానం చెప్పండి మీరు, మంత్రి పదవులు అనేది. సో నేనేమంటున్నా అంటే మంత్రి పదవుల కోసం కొట్లాడుతున్నారు. ఒక ఇల్లు కట్టి లైట్లు లేకపోతే ఎట్లుంటుంది? ఒక మంత్రిమండలి ఏర్పడినాక మంత్రులు లేకుండా ఉంటే అది భవనం. ప్రజాస్వామ్యంలో మంత్రిమండలి లేని ప్రభుత్వాలు మంచిదా ప్రజలకు? ఇది ఎట్లా ఉందంటే ఏదో బిర్యానీ హోటల్కి పోయి అరోమా మంచి వాసన వస్తుంటుంది, కానీ బిర్యానీ మాత్రం లేట్ వడ్డిస్తాం. అంటే మా మంత్రిమండలి మేము లేటు ఎప్పుడైనా పెడతాం. ఇది కాదు కదా, అంతే. సో నేనేమంటున్నా ఇక్కడ అనేకం, బాలరాజు గారు నవ్వడం కాదు, 10 ఏళ్ల ప్రభుత్వం మీరు చేసిన తర్వాత కూడా, 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత మీరు ఇప్పుడు ఏం మాట్లాడినారు? చేనేత కార్మికులు చనిపోతా ఉన్నారు, రైతాంగం చాలా ఇబ్బందుల పాలైనారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ధనవంతులై ఉంటే, స్ట్రాంగ్ పిల్లర్ వేసి ఉంటే అవన్నీ కావు కదా. సో ఒకవైపు 10 ఏళ్ల పరిపాలన, ఒకవైపు వీళ్ళు మిమ్మల్ని అనుకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఇవాళ కేసీఆర్ గారిని అనుకరిస్తూ ఉన్నారు. కాబట్టే ఇవాళ ఆయన లాగా ఎట్లా మేము ఏ రకంగా సంపాదించుకోవాలి, ఏ రకంగా భూములు అమ్ముకోవాలి, ఏ రకంగా అన్ని విధానాలు బీఆర్ఎస్ చేసిందే చేస్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రజలు అందుకే బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. 36% ఓటింగ్ మాకు వచ్చింది, అయినా మీరు మమ్మల్ని అంటా ఉన్నారు. ఈరోజు 8 మంది ఎంపీలు మీకు ఓడిపోయిన దగ్గర కూడా 1000-2000 మెజార్టీతో మా ఇంకా 4-5 ఎంపీలు. సో ఈ రకంగా ఇవాళ దేశంలో, ఇవాళ రాష్ట్రంలో బీజేపీ వైపు ప్రజలు ఎందుకు చూస్తున్నారు? మీరు ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ కావాలి కదా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో నేనేమంటున్నా, మీ ప్రభుత్వాన్ని ఎవరో కూలదో ఎక్కర్లేదండి. మేము స్థిరమైన పాలన ఉండాలి తెలంగాణకు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా స్థిరమైన పాలన ఉండాలనే కోరుకుంటున్నా. యంగ్ సీఎం అయిండు, సరే మంచిగా చేస్తాడు అన్ని పనులు,
కేసీఆర్ గారు విధానాలని తీవ్రంగా విమర్శించిన ఆయన ముఖ్యమంత్రి అయిండు. అనేక అవినీతిలో జైళ్ళల్లో రూములు కట్టి పంపుతా అన్నాడు. ఏదండి ఈ ఫార్ములాలో కాంప్రమైజు? ఇవాళ జన్వాడలో ఆయన మీద కేసు వేస్తే కూడా జన్వాడ కేసు ఇప్పటి వరకు దాని మీద అతిగతి లేదు. ఇవాళ కాళేశ్వరము కమిటీ చేసి కమిషన్ వేసి కాలయాపన చేసి కాటికి పంపి ఆ సమస్యని. ఇవాళ ఎండ్ల మీరు ఎఫిషియంట్ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీరు మాట్లాడారు మీ ముఖ్యమంత్రి గారు. దాన్ని ప్రజాసొమ్ము కదా, దాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంపు కదా. ఆడ కేంద్రంలో మోడీ గారు చూడు చోక్సీని తీసుకొస్తా ఉన్నారు, ఒకవైపు క్రిమినల్స్ ని రానాన్ని తీసుకొస్తా ఉన్నారు. అట్లా ఆదర్శం తీసుకోండి. పెద్ద పెద్ద వేరే దేశాలకెళ్ళి తీసుకొస్తుంటే మేమేమో మీరు ఉన్న రాష్ట్రంలో అవినీతిని వారు చేసిరని మీరు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో, మీరు మంత్రుల హోదాలో మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇంత అంతకన్నా ఈ శాంక్టిటీ ఏముంటుంది ప్రజాస్వామ్యంలో? మరి ఏది ఆ సొమ్మును తీసుకొచ్చి ప్రజలకు పంచు? ఈ రకంగా మాయ మాటలు చెప్పి ఏదో ఈ మధ్య కాలంలో లీడర్లు ఫెరోషియస్గా మాట్లాడడం, వ్యంగ్యం మాట్లాడడం, 4 జోకులు వేయడం, ప్రజల్ని నవ్వియడం, ఇక తూతూ మైమయ అని తిట్టుకుంటే ఇక కేసీఆర్ కాకపోతే రేవంత్ రెడ్డి అందుకే మేము గెలిచిపోతాం అనుకుంటే ఎట్లా? ఆదర్శం కిషన్ రెడ్డి గారిని చూడండి, ఆయన ఏ రకంగా స్పీచ్లు ఇస్తారు. లక్ష్మణ్ గారిని చూడండి, ప్రసంగాలు ఏ రకంగా ఉంటాయో. గది కదా మనకు కావాల్సింది. తెలంగాణ లీడర్స్ భాష యాస అనగానే ఏదో నువ్వు తిట్టు నేను తిట్టుతా, నువ్వు గిచ్చుకో నేను గిచ్చుకుంటా, ఇద్దరం కలిసి మద్రాసులో కాంప్రమైజ్ అయిదాం, కేటీఆర్ రేవంత్ సమాన వయసు ఉంటే మన ఇద్దరమే ఉండాలి, బీజేపీ ఉరుకొస్తా ఉంది మధ్యలో, తెలంగాణలో బాగా వేస్తా ఉంది, దాన్ని నిలువుకట్ట చేయాలంటే మన ఇద్దరం ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాలి. కాబట్టి హిడెన్ గా ఇద్దరు కలిసి ఇవాళ బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నాలే తప్ప ఇంకోటి లేదు. ఈ రెండు ఒకటే అయిపోయినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు నమూనా కాపీ క్యాట్ ఏదైనా అనొచ్చు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో రాజసింగ్ గారు ఏం చెప్పారు? మళ్ళీ జనతా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పప్పెట్టండి చెప్పి నేను చెప్పలే, అది మారాలని ఆ సేతు హిమాచలము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని కూకుడి వేళ్లతో పెకిలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఎక్కడ చూసుకో, ఏ రాష్ట్రంలో చూసుకో, నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ పెడతామని చెప్పి బీఆర్ఎస్ పెట్టినావు, పేరులోనే ఉన్నావు భారతీయ రాష్ట్ర సమితి. ఏ రాష్ట్రంలో ఉన్నావు నువ్వు? సో కాబట్టి నీకు మమ్మల్ని కలుసున్నారని చెప్పడానికి ఆ అర్హత లేదు, కలుసున్నామని చెప్పడానికి నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇటువంటి మాటలతో కాలయాపన చేసి ప్రజల్ని మాయమాటలు చెప్పి కేసీఆర్ గారు మంచి ప్రసంగాల వక్త, మాయమాటలు చెప్తా, మళ్ళీ నేను అధికారంలోకి వస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుట్రలు చేస్తా, నేను ఈళ్ళని చేస్తా, ప్రభుత్వాన్ని ఎట్లా పడేయాలనే దాని మీద కుట్రలు చేస్తా తప్ప రాజకీయం అనే పాన్ నమ్మడమే తెలుసు నీ నాయకునికి కేసీఆర్ గారికి. అంతకు మించి ప్రజల్లోకి రావడం కానీ ప్రతిపక్ష నాయకుడి హోదా కానీ ఎటువంటి గౌరవం ఇచ్చే అర్హత లేదు. మోసాలు చూసి ఉద్యమ కాలం గురించి మాట్లాడట్లేదు నేను. ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఫెయిల్ అయినారు. మొదటి 5 ఏళ్లు తెలంగాణకు అవసరమేమో ఆయన చేస్తున్న ఇటువంటి రాజకీయ పరమైన ఫిరాయింపులు కానీ కుట్రలు కానీ తెలంగాణ ద్రోహులను కానీ అందలం ఎక్కిస్తుంటే, ప్రైవేటు యూనివర్సిటీలు పప్పు బెల్లాల్లాగా ఇస్తుంటే, ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు మంత్రి పదవులు వాళ్ళకే ఇస్తుంటే, అవన్నీ ఏదో ఒకనాడు విరక్తి చెంది నేను బయటకు వచ్చిన సోదరా, నువ్వు ఇంకా ఏమంటారు స్టాక్హోమ్ సిండ్రోమ్ లో ఉన్నావు, ఇంకా మా కేసీఆర్ గారు ఏదో చేస్తారనే ఒక సిండ్రోమ్ వ్యాధితో భయపడి దాన్ని వదలలేకపోతున్నావు. నువ్వు వాళ్ళు ఉన్నావు ఆ వ్యాధితో, నేను బయటపడ్డా. సో మీరు కూడా వీళ్ళంత త్వరగా బయటికి రండి అనేది చెప్తున్నారు. ఒక నిమిషం బాలాజ్ గారు మళ్ళీ మాట్లాడతాను. లక్ష్మణ్ గారు, సో కేబినెట్ విస్తరణ ఆలస్యం వెనక రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ ఆలస్యం వల్ల ప్రజాపాలన పైన ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఉండవు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఎలా ఉంటుందంటే, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కంట్రోల్లో మంత్రులు అందరూ ఉంటారు, ఆయన ఏం నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేస్తారు, తను ఏమనుకుంటే జరుగుతుంది. మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అలా నడవద్దు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాము అంటే స్వతంత్రంగా తీసుకునేటువంటి అవకాశాలే ఉండవు. ఆయన క్లియర్ గా చెప్తున్నారు అధిష్టాన నిర్ణయం అని. ఇప్పటికీ 3 ఇన్ఛార్జీలు మారారు ఈ అధికారం వచ్చిన తర్వాత. ఎంత వాళ్ళ మధ్య వివాదాలు ఉన్నాయో అదే చెప్తుంది, ఎందుకు ఇన్ఛార్జీలు మార్చారనేదే చెప్తుంది. అంటే ఇన్ఛార్జీలు కూడా వీళ్ళని సర్దుబాటు చేసి ఒక తాటి మీద నడపగలే శక్తి ఎవరికి లేకుండా పోయింది. ఆరోపణలు ప్రత్యారోపణలు
ఒకరి మీద ఒకరు ఢిల్లీకి వెళ్ళిపోయి ఆరోపణలు చేయటము, వాళ్ళు విసిపోవటము, వాళ్ళు మళ్ళీ వాళ్ళ విద్యార్థులను మార్చడము ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైనా చూడు, ముఖ్యమంత్రి దగ్గర మామూలుగా లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అంతే. యా, హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా వేరే ఒకరికి అవకాశం ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ విషయం. అదే ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర పెట్టారు. లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది, ముఖ్యమంత్రి ఆయనే ఉంది. సరే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. ఇవాళ ఎందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అసంతృప్తితో ఉన్నారు, బిజినెస్ పడిపోయింది, ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ఉంటే కష్టమే, ఎందుకు ప్రభుత్వాన్ని దించకూడదు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అని ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా దాని వెనక లోతుగా ఆలోచించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ దమ్మాలని పడిపోయింది, నో డౌట్. మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో. బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిదే అవుతుంది కదా, మిగతా మంత్రులది కాదు కదా. అందువలన కేంద్ర నాయకత్వం కూడా వీళ్ళని సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉంది. అన్ని తగాదాలు ఉన్నాయి వీళ్ళ మధ్య. సరే, మనం దాన్ని నేను ఒక ఇతర పార్టీలు ప్రతిపక్షాలు విమర్శించినట్టు నేను అలా అనలేను. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది అంతర్గత తగాదాలు అన్నది సహజంగా ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేవా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేవా అంటే ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి మరి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చేయాలి కదా. అది చేయలేకపోతున్నాడా? ఒంటెత్తుకోకుండా నడుస్తున్నదా? ఎందుకు ఆయన భాషలో కూడా ఎవరిని బట్టే వాళ్ళని చించి ఆడేస్తాను, తొక్కేస్తాను జర్నలిస్టులు కూడా అన్నాడు. ఎవరిని వదిలాడు? అలాగే వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని కూడా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనే చర్యలు తీసుకుంటామని కూడా ఏదో కఠినంగా మాట్లాడాడు సిఎల్పిలో అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే అంత ఆవేశం ఎందుకు వస్తున్నది? ఇప్పుడు సీనియర్లు అందరూ చాలా మంది అసంతృప్తితోనే ఉన్నారు. నో డౌట్. మంత్రి పదవులు ఆశిస్తారు. పార్టీలో ఉంటూ ఎప్పటి నుంచో గెలుస్తూ ఖర్చు పెట్టుకొని వాళ్ళు మంత్రి పదవులు ఆశించడం తప్పలేదు. కాకపోతే ఏంటంటే ఈక్వేషన్స్ చూసుకొని, పరిస్థితులు చూసుకొని, వాళ్ళని పిలిపించుకొని సర్దుబాటు చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఖాళీ పెట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఉందమ్మా. 6 ఖాళీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఏదైనా ఒకటి పెట్టుకున్నారు, ఎమర్జెన్సీకి అవసరం ఉంటుంది ఒకటి అంటే ఓకే, అది అర్థం ఉంది, దాని ఎవరు క్వశ్చన్ చేయలేదు. కానీ మిగతావన్నీ కూడా ఎందుకు మంత్రి పదవులు ఇవ్వకుండా ఆపాల్సినటువంటి అవసరం ఇంతకాలం? ఒక బిగినింగ్ లో ఉండొచ్చు, 6 నెలల లోపల అదంతా కంప్లీట్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టి సరిపోతుంది కదా. ఇవాళ మంత్రి పదవి లేకుండా సీఎం దగ్గర ఉండిపోవడము, దాన్ని మానిటరింగ్ చేయలేకపోవడము, అన్ని శాఖలు ఖచ్చితంగా అసంతృప్తి అనేది ఉంటది. ఖచ్చితంగా దాని అభివృద్ధి. మొన్న ఒక పెద్ద చర్చ జరిగింది, ఉగాది లోపలనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ప్రమాణ స్వీకారాలు కూడా ఆ రోజు ఉంటాయి అని అన్నారు. మరి మధ్యలో ఏం జరిగిందో? ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల నుంచి ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్తూ ఉన్నా మంత్రి గారు చర్చించడానికి పోతున్నాడని వార్తలు వచ్చేయలేదా? కరెక్ట్, వస్తూనే ఉన్నాయి. ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే స్టోరీలు వచ్చేస్తాయి, మంత్రి పదవులు విస్తరణ గురించి వెళ్తున్నాడు. ఏం విస్తరణ జరిగింది మరి? 30 సార్లు పోయించని ఆయన చెప్తున్నాడు. ఏం విస్తరణ జరిగింది మరి? ఎందుకు అధిష్టాన్ని ఒప్పించలేకపోయాడు? ఎందుకు వీళ్ళకి ప్రాధాన్యత ఇద్దాము, క్యాస్ట్ పరంగా కావచ్చు, లేకపోతే సీనియారిటీ కావచ్చు. లక్ష్మణ్ గారు, అయితే ఇక్కడ ఉన్నవేమో 6 మంత్రి పదవులు, ఆశావాహులు మాత్రము దానికి డబల్ ట్రిపుల్లో ఉన్నటువంటి సంఖ్య. అలాంటప్పుడు అసంతృప్తులు ఎక్కువగా చెలరేగేటువంటి అవకాశం ఉంది. ఈ అసంతృప్తుల్ని తట్టుకోవడం కోసము మనం ఏమీ చేయలేక వీళ్ళందరూ పార్టీ మారుతాము, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ మారుతానని అల్టిమేటం ఇస్తూ ఉన్నారు కదా నేతలు. సో వీటన్నింటికి భయపడి వెనక్కి తగ్గింది అనేది ఒక వాదన ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజమేనాది? సింపుల్ మెజారిటీలో ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చారు. ఇప్పుడు పూర్తి మెజారిటీ ఉంది, ఇబ్బంది లేదు. అక్కడ ఎవరో 4 బెదిరిస్తే వాళ్ళు బయటికి పోయినంత మాత్రాన గవర్నమెంట్ పడిపోతారు? పడిపోతుంది కదా. ఇంకా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా వస్తారు. కానీ వాళ్ళు మా దగ్గరికే వస్తున్నారు, మేము తలుచుకుంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతా ఉంటున్నారు బీఆర్ఎస్. అది జరిగే పని.
కాంగ్రెస్ పార్టీ నుంచి అంత అంత దిగజారిపోయో లేకపోతే ఇంకో కారణాలు ఇతర కారణాలు ఉన్నో బీఆర్ఎస్ పార్టీలకి పోయి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తామనేంత పరిస్థితి వాళ్ళైతే లేదు అని నేను అనుకుంటున్నాను. రైట్, ఉందేమో తెలియదు, నాకున్న సమాచారం మేరకు అలాంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదు. రైట్, కాకపోతే వాళ్ళు మాట్లాడుతుంటారు ఊరికే. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన మాట్లాడతాడు, ఆయన ఏమంటాడు, ఆయన ఏం పడగొడతామని లేదు, ఇలా జరుగుతున్నది ఇలా ఆలోచిస్తున్నారు అన్నాడు. ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కలిసి భారీగా నిధులు ఖర్చు పెడితే ఏమైనా జరగచ్చు, జరగకూడదని చెప్పలేము. ఇక్కడ మనం చూసాం కదా, బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో ఏం చేసిందో, మహారాష్ట్రలో ఏం చేసిందో చూసాం కదా. దేనికి ఎంత కారణం? మనీ తప్ప వేరే కారణమే లేదు కదా. మనీ ఎంత ప్రలోభాలకైనా ప్రలోభాలకు లొంగిపోతారు, దాంట్లో ఏమి సందేహించాలి నాకు. మీకు టెక్నికల్ గా ఒక అంశం మీ దృష్టికి తీసుకొస్తాను. చెప్పండి. ఇప్పుడు తక్కువ మెజార్టీతో ఒక 61, 62 గెలిస్తే దాంట్లో నుంచి మంత్రిమండలి నిర్మించుకోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు. అఖండ మెజారిటీ ఒక 100 మందితో గెలిచి ఉంటే అసలు ఏం చేస్తుండే, లుకలుకలు అయిపోతుండే, పార్టీ చీలిక వర్గాలు అయిపోతుండే, ఫ్రాక్షన్స్ వస్తుండే. రెండో విషయం ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఏది పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. రెండో విషయం ఏంటంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలు కొద్దిమంది బెదిరిస్తున్న వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఒకవేళ అసెంబ్లీ ఫ్లోర్ మీద ఓటేయాల్సి వస్తే ఈ సుప్రీంకోర్టు కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ కేసు ప్రభుత్వాన్ని నిలబెట్టిన అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యే పదవులన్నీ ఊస్తాయిపోతాయి. సో రెండోది వీళ్ళు ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర కేబినెట్ 77 మంది ఉండాలి. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. 17 మంది మీరు ఖాళీ పెట్టుకోవచ్చు. కర్ణాటకలో రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? పోయినసారి 2023 మేలు వస్తే మీరు నవంబర్ వరకు బీజేపీ నేతను పెట్టుకోలేదు, బీజేపీ అధ్యక్షుని పెట్టుకోలేదు. అక్కడ మీరు అన్ని మాట్లాడితే ఎట్లయితుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కౌన్సిల్ లో చాలా రోజులు ఖాళీ ఉన్నది. ఆగండి మేము చెప్తాం. ఇంకొకటి, మేము కాంగ్రెస్ పార్టీ బీసీని పీసీ పెయింట్ చేసుకున్నాము. డిప్యూటీ సీఎం గా ఎస్సీ సామాజిక సంబంధించిన బట్టి విక్రమార్క ఉన్నాడు, ఓసీకి సంబంధించి ఉన్నాడు. మా దాంట్లో ఎక్కడ లోకలు ఉన్నాయి, మీ దాంట్లో లోకలు ఉన్నాయి కదా. ఆగండి, 17 మందిలో మీరు లెక్కేసుకోండి. మీకేం అవసరం నాకు అర్థం కాకర్తా పరిపాలన విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు చెప్తున్నారు లక్ష్మణ్ గారు రియల్ ఎస్టేట్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నా. వారు ఎకనామిక్ సర్వే, వారు ఎకనామిక్ జర్నలిస్ట్, వారు తెలియదని నాకు అర్థం కాకర్తా. 2023, 24 గ్రోత్ ఎంత ఉంది? 24, 25 ఎంత గ్రోత్ ఉంది? 3% గ్రోత్ మొత్తం భారతదేశం మొత్తం పడిపోతే తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి ఎనలిస్ట్ కూడా మాట్లాడితే అర్థం పడుతుంది ఆరోపణలే కదా. అదే నరేంద్ర మోడీ గారు సకలైన పాలన అందించారని చెప్పి లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు. మరి జీడిపి 7.8%, జీడిపి 6.3%. మరి దాని గురించి ఎందుకు లక్ష్మణ్ గారు మాట్లాడరు? ఎనలిస్టులు కొంచెం అర్థవంతంగా మాట్లాడాలా? అర్థం కాకడితే ఏంటి మాట్లాడేది? నేను చెప్తాను ఆధారంతో ఎకనామిక్ సర్వే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ పడిపోయిందా పెరిగిందా చెక్ చేసుకోండి. మరి నరేంద్ర మోడీ పాలన అద్భుతంగా ఉంది, కేసీఆర్ పాలన అద్భుతంగా ఉంది, కాంగ్రెస్ పాలన బాలేదని చెప్పి మాట్లాడతారా? మన అర్థం ఉందా? మీరు మాట్లాడదంట మీరు మీ పని ఏదో మీరు చేసుకోండి. మేము రుణమాఫీ చేసినాం, 5 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. నేను చెక్ చేస్తాను అండి. 20 లక్షల మంది చేసినాం మేము. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్డీ మాత్రమే మాఫీ చేసింది కదా. రైతు రుణమాఫీ సంబంధించి మీ హామీ ఏంటి? మేము చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన హామీ వాస్తవమే. మేము 25 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసినాం. మేము దేశంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. కేసీఆర్ 14 నుంచి 23 వరకు మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము సంబంధించి రైతు భరోసా 5,000 నుంచి 6,000 పెంచినాం. వాళ్ళు ఇచ్చేది ఎంత నాకు అర్థం కాకర్తా. వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు, వాళ్ళు మాత్రం కండిషన్లు పెట్టచ్చు. వారాయంలో జీడిపి మొత్తం పతనమైంది 6.3%. మేము చెప్పింది కాదు. అనంత నాగేశ్వర్ గారు పార్లమెంట్ బడ్జెట్ ఒక రోజు ముందు చాలా స్పష్టంగా ప్రకటించింది. రియల్ ఎస్టేట్ గ్రోత్ 10% గ్రోత్ 7% పడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రియల్ ఎస్టేట్ అంటే ప్రకృతిని మేము హైడ్రా తీసుకొచ్చినా ప్రకృతి గుర్తురాదు. మేము మూసిని ప్రక్షాళన చేస్తామంటే ప్రకృతి గుర్తురాదు. వాళ్ళు నర్మదా నది చేసుకోవచ్చు, గంగా నది చేసుకోవచ్చు, యమునా నది చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 111 జీవో తీసేసినప్పుడు వాళ్ళ ప్రకృతి గుర్తురాదు. పిరంగినాలను తీసేసి కేటీఆర్ గారు పామోద్ గారు కూడా ప్రకృతి గుర్తురాదు. అది మయో రామేశ్వరం 100 పిల్లల రోడ్డు సెంట్రల్ యూనివర్సిటీ పోతే ప్రకృతి గుర్తురాదు. ఏమన్నా అర్థం ఉందా? ప్రకృతి ప్రేమికులైనా ఎనలిస్టులైనా వాస్తవాలు మాట్లాడాలా. మేము చర్చ చేస్తారండి. లక్ష్మణ్ గారు వస్తారా, బాలరాజు గారు వస్తారా, శ్రీనివాస్ గారు వస్తారా? మేము 180 హామీలు నెరవేర్చినాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేర్చిన ప్రభుత్వాలు ఏ లేవు. చెక్ చేద్దాం. మీ అప్పుల
మా ఆస్తులా లేకపోతే మీ మీద జీడిపి ద్రవ్యోల్బణమా అన్ని పెడితే ఉద్యోగాల లేకపోతే Yes, ఉద్యోగాలు అన్నారు కదా. నాకు అర్థం కాదు ఒట్టిన ఏది పడితే మాటలు మైక్ దొరికితే సిగం వస్తుంది అందరికీ. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు రైతులకు కానీ నీళ్లకు సంబంధించి కానీ నియామకాలకు సంబంధించి కానీ ఏమి హామీ ఇచ్చారు, ఇప్పటి వరకు వాటిలో ఎంతవరకు అమలు చేశారు? ఇప్పుడు కరెంటు కోతలకు మీరు ఏం సమాధానం చెప్తారు? కరెంటు కోతలు కాదు మేడం, యూసేజ్ విషయంలో ఒకసారి చెక్ చేసుకోండి. Yes. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 38 డిగ్రీలు ఉండేది, ఏది జూన్ మాసానికి వస్తాకే. ఇవాళ 50 డిగ్రీలు పోయింది మేడం. యూసేజ్ పెరిగింది, మోటార్ పంపుల సంఖ్య పెరిగింది. దయచేసి ఈ వాస్తవాలు మాట్లాడాలి. అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా దేని మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరేమన్నారు, వరి అంతే కాళేశ్వరం మానేలనే భార్య. మరి కాళేశ్వరం ఒక్క సుక్క వాటర్ రాకుండా కూడా మరి తెలంగాణలో ఎట్లా వరి సాగు పెరిగింది? తెలంగాణ రాష్ట్రంలో పంపు చెల్లు పెరిగింది. పంపు చెల్లు పెరిగినప్పుడు యూసేజ్ పెరుగుతుంది. ఎండ అకాలంగా 50 డిగ్రీలో పోతున్నది. దాంతోపాటు ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు వాడడంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత కరెంటు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఎమ్మటి ఎక్కడ వర్షం వస్తుంది, కిలోమీటర్ లోపల వర్షం లేదు, ఒక్కడ వర్షం వస్తుంది, ఒక గాలి తుఫాన్లు వస్తున్నప్పుడు ఇబ్బంది. అన్ని అధిగమించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే అనవసరంగా రాతం చేస్తుంది. ఇంకొకటి 14 మొదటి శాసనసభ సమావేశాల్లోనే కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసు అందరికి. 13 పేపర్లు నీకైతే పడుచుకున్న పాపాన పోలే. మా ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడుతుండే మా మంత్రులంతా, మంత్రివర్గంలో మంత్రులు ఖాళీ ఉన్నాయట, ఉద్యోగాలు మేము ఉద్యోగాలు 18 గంటలు ముఖ్యమంత్రి కష్టపడుతున్నాం మేము. ఇన్ని హామీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 180 హామీలు నెరవేర్చి మేము 417 హామీలు ఇస్తే 180 నెరవేర్చినాం. మాకు ఇంకా 3.5 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దేశంలోనే జీడిపి పరిస్థితి ఎట్టుందో అందరికీ తెలుసు. వికసిత భారత లక్ష్యం నెరవేరాలంటే 2047 అవుతుంది. 8% జీడిపి ఉండాలి. ప్రతి సంవత్సరం 70 లక్షల ఉద్యోగాలు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీకు ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీల ముందు మీకు రాష్ట్ర బడ్జెట్ ఎంత అనేది మీకు లెక్కలేదా? ఇప్పుడు మీరు ఎకనామిక్ సర్వే చెక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఎట్టుంది దేశ ఆర్థిక పరిస్థితి ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పింది కాదు, అనంత నాగేశ్వర్ రిపోర్ట్ మీరు చెక్ చేసుకోవాలా. ఎందుకంటే జీడిపి ఆనాడు 7 చేంజ్ ఉన్నది, ఇప్పుడు 6.3 పడ్డది. వాళ్ళు అంచనా వేసింది 6.8 ఉన్నది. 7.8 ఉన్నట్టు జీడిపి 6.3% పడితే మాత్రం నరేంద్ర మోడీ గారు సకలైన పాలన అందించినట్టు, ఆయన ఉద్యోగాలు ఇచ్చినట్ట, లేదు ప్రకృతిని కాపాడిన. అరే ప్రకృతిని కాపాడే విషయంలో ప్రకృతి ప్రేమికులు మాట్లాడాలా. పాకిస్తాన్ నెంబర్ 2 దేశంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు పాకిస్తాన్ నెంబర్ 2 ఉంటే, బంగ్లాదేశ్ నెంబర్ 1 ఉంటే, భారతదేశం నెంబర్ 3. అదే కాకుండా ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో భారతదేశంలో 10 నగరాలు ఉన్నాయి. అదే కాకుండా ఇంత స్వచ్ఛ భారత్ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిపోయింది. మరి ఆ అడవి మొత్తం చెప్తా ఉన్నా, అడవి ఏమన్నా అడవి గురించి మాట్లాడుతాం. ఓన్లీ ఛత్తీస్గఢ్ లో 10,000 ఎకరాలు అదానికి ఇచ్చారు. అదే మణిపూర్ లో అదానికి ఇచ్చారు. 12 లక్షల ఎకరాలు ఆ భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అడవి భూములు గుంజుకున్నారు. అసలు అదే కాకుండా పార్లమెంట్ సాక్షిగా 1,07,00,000 ఎకరాలు మేము అడవి భూములకు సంబంధించి అది రోడ్లకు 5,000కి ఇచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాత ఏమన్నా అర్థం ఉందా? మీరు అన్ని మీరే మాట్లాడితే ఎట్లా? అంటే మాకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు, సోషల్ మీడియా వేదిక చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. మీరంతా కలిసి జర్నలిస్టులు కూడా వాస్తవాలు మాట్లాడాలి కదా. మీకు కూడా ఉన్నాయి కదా సోషల్ మీడియా. 1,515 కోట్ల రూపాయలు నెలకు 7 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. సంవత్సరానికి 100 కోట్లు వస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ, టీ న్యూస్, 30 యూట్యూబ్ ఛానల్ నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 60 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం, 60 సంవత్సరాలు దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్ల రూపాయలున్నాయి. 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ అధికారుల బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1,500 కోట్ల రూపాయలున్నాయి. దాదాపు వాజ్పేయి గారు ఒకసారి 5 సార్లు, అదేవిధంగా 6, ఇది ఒక 10, మొత్తం 17 సంవత్సరాల కాలం పాటు నా భారతీయ జనతా అకౌంట్ లో 9,000 కోట్లు ఉన్నాయి. మా అకౌంట్ లో 9,000 కోట్లు ఉన్నాయి. మరి ఎవరు ప్రజల నుంచి దోసుకురో అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకొని మీడియాకు స్వేచ్ఛ ఇచ్చి ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శ చేస్తామని అర్థం ఉందా? ఆనాడు ఎడిపోయి ప్రకృతి ప్రేమికులు కావచ్చు, అదేవిధంగా ప్రజాస్వామ్యం బతికుండాలని కోరుకున్నంత ఆనాడు కేసీఆర్ చూసి భయపడ్డ సందర్భం కదా. మా పార్టీలో చాలా సంవత్సరాలు చూసిన వాళ్ళు అడిగితే తప్పేందని, మీకు వచ్చిన బాధ ఏందని అడుగుతున్నాం మేము. మా పార్టీలో అడుగుతా లంబాడీస్ అడుగుతున్నారు, తప్పే ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత సమయం అద్రగణంగా తీసుకున్నాం. ఒక్క నిమిషం బాలరాజ్ గారు, ఒక్క నిమిషం బాలరాజ్ గారు. ఇప్పుడు వారు నన్ను తీవ్రంగా విమర్శించారు, మిమ్మల్ని తక్కువ విమర్శించారు లోపాయకారి ఒప్పందంతో. ఒక్క నిమిషం, నేనేమంటున్నా, కాలుష్యం పెరిగింది 50%, 50 డిగ్రీస్కి ఇది పోయింది ఏది, అందుకని ఎలక్ట్రిసిటీ ఎక్కువ వాడాల్సి వస్తుంది, అందుకే కరెంటు షార్టేజ్ అని. మీరు ప్రజాపక్షం ప్రశ్నలన్నీ, అందుకే మీరు అడుగుతేనేమో వారికి కోపం రాదు, మీరే అడగాలి ప్రజల పక్షం. మేము అడిగితే వారిని ఏదో విమర్శించినట్టుగా భావిస్తున్నారు. వారికి కోపం వచ్చిందంటేనే మా ప్రశ్నలు కొంత
వారిని ఘాటైనంగా ఉన్నాయి కాబట్టి వారి కోపం వచ్చి ఉంటుంది. నేనేమంటున్నా 50 degrees పెరిగినప్పుడే, నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడే, ఈ దేశంలో అకాల వర్షాలు వచ్చినప్పుడే కదా ప్రభుత్వాలు చేయాల్సింది. ప్రభుత్వాలు ఎప్పుడు ఎందుకు రొటీన్గా 30 degrees ఉంటే 27 degrees ఉంటే నువ్వెందుకు? ఎవరైనా చేస్తారు కదా. నేనేమంటున్నా ఒక్క నిమిషం మీరు పాకిస్తాన్ మీరు నేను డిస్టర్బ్ చేయాలి. మంచి పద్ధతి కాదు, మీరు మంచి పద్ధతి కాదు. కౌశిక్ కాంగ్రెస్ గాంధీ భవన్ లో మీ అల్లరి నడుస్తారు. స్టూడియోలో డిసిప్లిన్ నేర్చుకోరు, ప్రజలకు ఏం నేర్పిస్తారు? మాలాగా డిసిప్లిన్ ఉండాలి, బీజేపీ లాగా పద్ధతిగా ఉండాలి. కాంగ్రెస్ గాంధీ భవన్లో నన్ను విమర్శిస్తుంది, మళ్ళీ భరించే తత్వం లేకపోతే ఎట్లా? నేనేమంటున్నా శాంతి కదా, మీరు గాంధీజీ వారసులు కదా. నేనేమంటున్నా పాకిస్తాన్ పొగిడితిరి మీరు మాట్లాడినంత సేపు. భారతదేశం కన్నా గొప్పది అని చెప్తుంది. ఒక్క నిమిషం ఉంటుంది, మీకు పాకిస్తాన్ ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, మీకు మైనార్టీలు ఉంటారు. అరే మీరు ఒక్క నిమిషం, మీకు అందరు ఉంటారు, మీకు మైనార్టీలే ఉంటారు. ఒక్క నిమిషం బాలరాజ్ ప్లీజ్, ఒక్కరోజు నాకు జర ఇది చేయి. అనవసరంగా నువ్వు దూరితే మళ్ళీ నిన్ను విమర్శల పాలు. నేను ఒక్క నిమిషం నేనేమంటున్నా, బీజేపీ ఇలా వరల్డ్ ఎకనామిక్ థర్డ్ కంట్రీగా మారడం కానీ ఇవన్నీ కూడా ఏం చర్చ చేస్తలేను సోదరా. నేనేమడుగుతున్నా సింపుల్గా, ప్రజాస్వామ్యంలో ఈ మంత్రివర్గ ఎక్స్పాన్షన్ గురించి మనం మ్యూట్ పాయింట్. నేను దానికి ఒక్క నిమిషం ఎక్కడెక్కడ అరే ఆగండి చూడండి ఎంత భయం. నేను మాట్లాడితే ఏదో వస్తుంది బౌలింగ్, ఏదో గుగ్లీ పడుతుంది. మీరు బ్యాటింగ్ తర్వాత అరే ఒక్క నిమిషం కౌశిక్, ఒక్క నిమిషం కౌశిక్ అరే ఒక్క నిమిషం లీడర్. నేను ఒక నిమిషం క్రికెట్ పరిభాషలో చెప్తాను, నువ్వు యంగ్ కదా. నేను ఏమంటున్నా, నేను బాలే వేయకపోతే అది గుగ్లియా బౌన్సరా మంచి స్ట్రైక్ బాల్ అసలు 12 మంది ఉన్నారు. ఇంకా చెప్తా, మీ ఫీల్డర్స్ మీ రేవంత్ రెడ్డి బ్యాట్స్మెన్ అరే ఒక్క నిమిషం ఆగండి, ఒకటే చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే మళ్ళీ క్రికెట్ లో ఉన్నాడు కదా, క్రికెట్ లో నేను చెప్తా. మీ బ్యాట్స్మెన్ రేవంత్ రెడ్డి గారు, మీ ఫీల్డర్స్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ప్రేమ్ సాగర్ రావు గారు ఫీల్డర్స్. మరి రేవంత్ రెడ్డి కొట్టేది అనుకుంటున్నా, వదిలేస్తున్నా? అరే మీకు ఎట్లా చెప్పాలి? నేను ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం నన్ను అడిగినప్పుడు మీరు ఇంటరప్షన్. బ్యాటింగ్ టైము జరాగు, నేను బౌలింగ్ అని. ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకి మంత్రి మండలి విస్తరణ, నేను డిసిప్లిన్ బీజేపీ కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ఇది నెగ్లిజెంట్ యాటిట్యూడ్ అంటారా, ఇది రాజకీయ చాతుర్యం అంటారా? మీరు చెప్పండి. ప్రజాకోణంలో ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి. టైం టు టైం జరగాల్సినవి జరగాలి కదా. సో అందుకని మేము ఏమడుగుతున్నాం అంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారిని మంత్రి మండలి టైంలీ విస్తరించలేదు ఎందుకు అని వారు అడిగితే, చేస్తేనే మంచిది ప్రజాస్వామ్యంలో అని మేము చెప్తున్నాం. దాన్ని మీరు స్వీకరించకపోతే బాలరాజ్ గారు మాట్లాడండి. రోజా మేడం, నేను ఏమంటున్నా అంటే, ఓకే చరణ్ గారికి నేను చెప్పగానే కోపం వస్తుండొచ్చు, కానీ వారు కూడా విద్యార్థి నాయకుడికి ఉస్మాన్ సిటీలో పనిచేసి తానుకో పదవి ఇస్తే ఏదో పనిచేస్తారు కదా ప్రభుత్వానికి. ఇలా పదవులన్నీ కూడా నీ పక్కన పెట్టుకొని గతంలో కేసీఆర్ అట్టా ఇట్టా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి చరిత్ర వెన్నాడుతుంది కదా, చరిత్రలోని తాడూరు శ్రీనివాస్ గారు అంశాన్ని చెప్పనండి. ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ మొత్తం ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, విద్యుత్ శాఖ మొత్తం డిప్యూటీ సీఎం దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఫైనాన్స్ ఉంది, ప్లానింగ్ ఉంది, మళ్ళీ ఎనర్జీ కూడా ఉంది డిప్యూటీ సీఎం దగ్గర, బండి కుమార్ దగ్గర. రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడతాం, నేను ఇన్వాల్వ్ కాలేదు. ఇలా మంత్రివర్గ విస్తరణ అనే దాన్ని ప్రజాస్వామ్యంలో ఇలా మనకి రాజ్యాంగం ప్రకారం, మన జనాభా ప్రకారం మనకు 18 పోస్టులు వస్తవి. ఆ 18 పోస్టులలో 12 ఉన్నవి. ఆ 12 కాకుండా ఇంకా 6 నింపాలి. 6 ప్రధానమైన శాఖలు ఏదైతున్నాయో హోంశాఖ, విద్యాశాఖ,
విద్యుత్ శాఖ. ఇలా ఎండాకాలం వచ్చింది మేడం, ఎండాకాలం వస్తుంది, ఇలా వర్షాలు పడతా, అకాల వర్షాలు వస్తున్నాయి, కరెంటు స్తంభాలు ఇరిగి పడతా ఉన్నాయి, కరెంటు ఊళ్ళల్లో లేని పరిస్థితున్నది. మా ఊర్లో నగరికల్ నియోజకవర్గం పాలెం గ్రామం, మా ఊర్లో 2 రోజుల వర్షం వచ్చి కనీసం ఆ స్తంభాలు 11 స్తంభాలు కూలిపోయినాయి, ఇంతవరకు ఆ స్తంభాలను లేపేటోడు లేడు. విద్యుత్ శాఖ ఎవరి దగ్గర ఉంది? మీ పర్టికులర్ మార్గ దగ్గర ఉంది. విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. కాబట్టి ఇన్ని శాఖలు ఒక్కొక్కరి దగ్గర పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ చేయమంటే చెప్పినారు. ఢిల్లీకి పోతున్నాం, ఢిల్లీ పోయిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణని పుకార్లు వస్తాయి. బాలరాజ్ చాలా ఒక మంచి ఇంపార్టెంట్ చెప్తాను, మంచి ఇంపార్టెంట్ చెప్తాను. ఇవాళ మంత్రిమండలి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఒక్క నిమిషం సార్. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడో కనిపిస్తలేదు. మీరేం చట్టం ఇద్దరిద్దరే అక్కడనేమో ములాఖత్ అయి నా మీద బ్యాటింగ్ చేశారు కదా తాడూరు శ్రీనివాస్ గారు. టైం ఉంటది మీ నాయకుడికి, జీతం తీసుకొని అసెంబ్లీకి వచ్చే టైం ఉండదు, మీరు విమర్శిస్తారు. అందుకే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ శ్రీనివాస్ గారు, కౌశిక్ గారు, బాలరాజ్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.